14 ఏళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించి రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి ఏనాడు యోచించని వ్యక్తి చంద్రబాబు నాయుడని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. విడవలూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ చేశారు. మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేపట్టిన దాఖలాలు లేవన్నారు. రానున్న 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడితే ప్రస్తుతం మహిళలకు అందుతున్న అనేక కార్యక్రమాలన్నీ నిలిచిపోతాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టి సంక్షేమ ప్రభుత్వం కొనసాగేలా దీవించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేను కానీ మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం అంతా కూడా మీ మధ్య ఉన్నాం. మా వాలంటీర్స్ కానీ మా సచివాలయ సిబ్బంది కానీ ప్రాణాలకు భయపడలేదు, చనిపోతామని భయపడలేదు. మీకు ధైర్యం చెప్పి మిమ్మల్ని ముందుకు నడిపించాలని ఆ రోజు మీ మధ్య మేమున్నాం. ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ కనిపించలేదు గ్రామాల్లో. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా హైదరాబాద్లో కూర్చున్నారు. ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మీ మధ్య లేరు. జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ ప్రజల మధ్య ఉండండి, వాళ్ళకు అండగా నిలవండి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా మీ మధ్య ఉంచారు. పత్రికా విలేకరులు కూడా మాతో కూడా తిరిగారు, గ్రామాల్లో పరిపాలన చూస్తున్నారు. 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలించాడు. 5 సంవత్సరాలు కొత్త రాష్ట్రంలో పరిపాలించాడు. వాగ్దానాలు చేయడం, మీ చేత ఓట్లు వేయించుకోవడం, మోసం చేయడం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట. చంద్రబాబు ఒక పక్క, పవన్ కళ్యాణ్ ఒక పక్క. పవన్ కళ్యాణ్ సంగతి మీకు అందరికీ తెలుసు, 5 భార్యలు ఆయనకి. పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకటైనారు. ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాలంట. ఏం చేశారు మీరు? అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీ కుటుంబాలు బాగుపడ్డాయే కానీ ఇన్ని సంక్షేమ పథకాలు ఎవరైనా ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి లాగా? దాదాపు 2,75,000 కోట్లు